ఓం శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ జయం. శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గత సుందరకాండము తాత్పర్య సహితము. కవితిలక శ్రీ యామిజాల పద్మనాభ స్వామి గారిచే తాత్పర్యము వ్రాయబడినది. గాత్రము డాక్టర్ నిమ్మగడ్డ వెంకట నాగేంద్రం శర్మ. ఓం శ్రీ ఆంజనేయ స్వామియే నమః. ఇతి శ్రీమత్ సుందరకాండే పంచచత్వారింశః సర్గః. ఇది శ్రీమత్ సుందరకాండము 45వ సర్గం. తతస్తే రాక్షసేంద్రేణ చోదితా మంత్రిణః సుతాః నిర్యయుర్భవనాత్ తస్మాత్ సప్తార్చివచ్చసః. సూర్యుని తేజము వంటి తేజస్సు గల 7 మంత్రిపుత్రులు రాక్షసేంద్రుడగు రావణునిచే ప్రేరేపింపబడిన వారై ఆ భవనము నుండి బయలుదేరిరి. మహాబల పరివారా ధనుష్మంతో మహాబలాః కృతాస్త్రాస్త్ర విదాం శ్రేష్ఠాః పరస్పర జయైషిణః. వారు గొప్ప బలము కలవారు, బలవంతులగు వీరులతోడి సైన్యము కలవారు, గొప్ప విలుకాండ్రు, శస్త్రాస్త్రవేత్తలలో మేటి అయిన వారు, ఒకరికంటే నొకరు జయించు కోరిక గలవారు. హేమజాల పరిక్షిప్తైర్ధ్వజవద్భిః పతాకిభిః తోయదస్వన నిర్ఘోషైర్వాజియుక్తైర్మహారథైః. వారు బంగారు పనితనముతో గూడిన ధ్వజములతోడి పతాకలు కలవియు, మేఘగంభీర ధ్వని గలవియు, అశ్వములు పూంచినవియును అగు రథములతో వచ్చిరి. తప్త కాంచన చిత్రాణి చాపాన్యమిత విక్రమాః విస్ఫారయంతః సంహృష్టాస్తటిత్వంత ఇవాంబుదాః. గొప్ప పరాక్రమము కలవారును సంహృష్ట చిత్తులును అగు ఆ మంత్రిపుత్రులు పుటము పెట్టిన బంగారుతో నలంకరింపబడిన విండ్లను సారించుచు మెరుపులతో గూడిన మేఘముల వలె ప్రకాశించుచుండిరి. జనన్యస్తు తతస్తేషాం విదిత్వా కింకరాన్ హతాన్ బభూవుః శోక సంభ్రాంతాః సబాంధవ సుహృజ్జనాః. కింకర రాక్షసులు హనుమంతునిచే జంపబడిరని విని యా మంత్రిపుత్రుల తల్లులు, బంధువులు, మిత్రులను తమ వారి గతి ఏమగునో అని మిక్కిలి దుఃఖింపసాగిరి. తే పరస్పర సంఘర్షాత్ తప్త కాంచన భూషణాః అభిపేతుర్హనుమంతం తోరణస్థమవస్థితం. పుటము పెట్టిన బంగారు చే చేయబడిన నగలు ధరించిన ఆ మంత్రిపుత్రులు నేను ముందు అని ఒకరికంటే ఇంకొకరు ముందు పోవచ్చు ఆ యశోక వనద్వారమున యుద్ధ సన్నుద్ధుడై యున్న హనుమంతుని మీదికి బోయిరి. సృజంతో బాణవృష్టిం తే రథగర్జిత నిస్వనాః వృష్టిమంత ఇవాంభోదా విచేరుర్నైరుతాంబుదాః. ఆ మంత్రిపుత్రులు రథధ్వనియే మేఘగర్జన కాగా బాణవర్షమును కురియించుచు నైరుతి దిక్కునందలి మేఘముల వలె సంచరించిరి. అవకీర్ణస్తతస్తాభిర్హనుమాన్ శరవృష్టిభిః అభవత్ సంవృతాకార శైలరాడివ వృష్టిభిః. అంత హనుమంతుడా బాణవర్షములో మునుగగా నతని శరీరమంతయు వర్షములచే గప్పబడిన హిమవత్ పర్వతము వలె గానవచ్చెను. సశరాన్మోఘయామాస తేషామాసు చరః కపిః రథవేగం చ వీరాణాం విచర విమలేంబరే. అతి త్వరితముగా నెచ్చవచ్చినట్లు సంచరింపగల హనుమంతుడు వీరులగున రాక్షసుల బాణములు వారి రథవేగము వ్యర్థమగునట్లు తప్పించుకొని నిర్మలమైన ఆకాశముపై విహరింపసాగెను. సతైః క్రీడన్ ధనుష్మద్భిర్వ్యోమ్ని వీరః ప్రకాశతే ధనుష్మద్భిర్యథా మేఘైర్మారుతః
ప్రభురంబరే. వీరుడైన హనుమంతుడు ధనుర్ధరులగు నా రాక్షసులతో ఆకాశమున విహరించుచు ఇంద్రధనుస్సుతో గూడిన మేఘములతోడి వాయుదేవుని వలె ప్రకాశించుచుండెను. సకృత్వా నినదం ఘోరం త్రాసయం స్తాం మహాచమూం చకార హనుమాన్ వేగం తేషు రక్షస్సు వీర్యవాన్. మహాపరాక్రమశాలియగు హనుమంతుడు వేగముగా గొప్ప ఎరపరచి యా సేనా సమూహమునకు వెరపు కలిగించెను. అతడు తన వేగమును వారి ఎడ ప్రదర్శించెను. తలేనాభ్యహనత్ కాంశ్చిత్ పాదైః కాంశ్చిత్ పరం తపః ముష్టినాభ్యహనత్ కాంశ్చిన్నబ్ఖైః కాంశ్చిద్వ్యదారయత్. శత్రువులను తపింపజేయు నా హనుమంతుడు కొందరి నరచేతితో జరచి నేలపై గూల్చెను, కొందరిని పిడికిళ్లతో బొడిచెను, కొందరిని గోళ్లతో జీల్చెను. ప్రమమాథోరసా కాంశ్చిదూరుభ్యామపరాన్ కపిః కేచిత్తస్య నినాదేన తత్రైవ పతితా భువి. ఆ హనుమంతుడు కొందరిని రొమ్ముతో గొట్టెను, కొందరిని తొడలతో నొక్కి చంపెను, కొందరాతని అరుపునకే భయమంది అచ్చటనే నేలపై బడిపోయిరి. తతస్తేష్వ వసన్నేషు భూమౌ నిపతితేషు చ తత్సైన్య మగమత్సర్వం దిశో దశ భయార్ధితం. అంత నా మంత్రిపుత్రులు చచ్చిపోయి నేలపై బడగా చూచి భయము చెంది వారి సైన్యమంతయును నలుదిక్కులకును చెదరి పారిపోయెను. వినే దుర్విస్వరం నాగా నివేతుర్భువి వాజినః భగ్ననీడధ్వజఛత్రైర్భూశ్చకీర్ణా భవద్రథైః. ఆ సైన్యములోని ఏనుగులు వికారముగా నరచినవి, గుర్రములు నేలపై బడినవి, రథములపై కప్పులు, ధ్వజములు, ఛత్రములు విరిగిపడి నేల ఎంతయు వ్యాపించినవి. స్రవతా రుధిరేణాధ స్రవంత్యో దర్శితాః పథి వివిధైశ్చ స్వరైర్లంకా ననాద వికృతం తదా. అచటి మార్గమంతయు రక్త మేరులు కట్టి ప్రవహించినది. లంకానగరమునందంతటను నానా విధములగు వికారధ్వనులు వినబడినవి. సతాన్ ప్రవృద్ధాన్వి నిహత్య రాక్షసాన్ మహాబలశ్చండ పరాక్రమః కపిః యుయుత్సరన్యైః పునరేవ రాక్షసై స్తమేవ వీరోభిజగామ తోరణం. గొప్ప బలము కలవాడును భయంకరమగు పరాక్రమము కలవాడును అగు నా హనుమంతుడు గొప్ప బలశాలురగు నా రాక్షసులను చంపి ఇంకను ఇతరములగు రాక్షసులు వచ్చినచో వారితో యుద్ధము చేయ సిద్ధపడి తిరిగి యా వనద్వారము వద్దకే పోయెను. ఇది శ్రీమత్ సుందరకాండము 45వ సర్గము సమాప్తము. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్ సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ and subscribe.